హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజైతే నేను మా హస్బెండ్తో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత వర్క్ అయితే ఉందండి, అది కంప్లీట్ చేసుకొని లంచ్కి మా వారికి చికెన్ తెమ్మని చెప్పాను. ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటుంది, మధ్యాహ్నం కుక్ చేయొచ్చు అన్నట్లుగా చెప్పాను. నా వర్క్ అయిపోయి వచ్చేసరికి తను చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. టైం అరౌండ్ 12:30 అలా అయింది. ఇంకా కొన్ని మీటింగ్స్ అయితే ఉన్నాయి, ఈ లోపల వంట చేసేద్దాం అన్నట్టుగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్ పెట్టేశాను, ఆ తర్వాత రైస్ అండ్ నా కోసం పప్పు అలా చేద్దాము అని చెప్పేసి. చికెన్ కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఫస్ట్ అదైతే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు ఫ్రీగా ఉన్నారు, ఇద్దరం కలిసి లంచ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అందుకే మార్నింగ్ పిల్లలకి జస్ట్ ఫ్రైడ్ రైస్ లాగా అలా పెట్టి పంపించేశాను. ఇంకా మధ్యాహ్నం మా కోసం కుక్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇలా వర్కింగ్ డేస్లో మార్నింగే లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇలా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్పెషల్గా కుక్ చేసి పెడతాను, తనకు కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో హోమ్ మేకింగ్ అనేది చాలా బ్యాలెన్సింగ్ చేయాలండి. అటు పిల్లల్ని చూసుకోవాలి, వర్క్ మేనేజ్ చేసుకోవాలి, హస్బెండ్ని కేర్ తీసుకోవాలి, అన్నీ అంటే లేడీస్కి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇంట్లో ఇన్లాస్ని మెయింటైన్ చేసుకోవటం, పేరెంట్స్ని అన్నీ కూడా మనమే దగ్గరుండి చూసుకోవాలి. ఎవరికి మనం టైం కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా వేరే వేలో ఏం కాదు అని చెప్పి నార్మల్గా ఏంటి, మాకు టైం లేదు, మేము ప్రియారిటీ కాదు అన్నట్టుగా అవుతూ ఉంటారనమాట. సో అలా అవ్వకోకుండా ఎప్పుడు టైం దొరికినా వీలున్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే చూస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే ఇంకా చికెన్ పెట్టేసి గ్రీన్ టీ తాగుదాం అనిపించింది, ఇంకా గ్రీన్ టీ కోసం అయితే అది పెట్టాను. ఈలోపు మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పారు. ఇంకా పప్పు కూడా ఇంట్లో మ్యాంగో పికిల్ ఉంది, అది పప్పు కలిపి తినొచ్చు అని చెప్పేసి నార్మల్ పప్పే చేశాను. ఇంకా అది కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా గ్రీన్ టీ తీసుకొని ఇంకా బయటకి అయితే వెళ్ళి కొంచెం వర్క్ ఉందనమాట, ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ కూడా ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఈరోజు మరీ అంత స్ట్రెస్ ఏం లేదు, నార్మల్గా చేసేసుకోవచ్చు. అందుకే కొంచెం ఇలా లంచ్ ప్లాన్ అయితే చేశాను. ఇంక ఇక్కడ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి కర్రీ అలా చూసి వెళ్ళి కూర్చుంటే సిమ్లో పెడితే అదే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాను. ఈ లోపల మా వారు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ నాకు వర్క్ ఉంటే అది చూసుకుంటూ గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలాంటి టైం ఏంటంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలు ఉండరు, మాకు మేమే మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము అన్నీ, ఫినాన్షియల్గా కానీ లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అలా పిల్లలకి ఎలా అంటే ట్యూషన్స్ ఏమైనా ప్లాన్ చేద్దామా, ఎలా వాళ్ళని మేనేజ్ చేయాలి, తనకి ఏం వర్క్స్ ఉన్నాయి, నాకేం వర్క్స్ ఉన్నాయి, ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవటం, తనకు వర్క్ ఉన్నప్పుడు నేను పిల్లల్ని చూసుకోవటం, నాకు వర్క్ ఉన్నప్పుడు తను కోఆపరేటివ్గా ఉండటం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలాంటి టైంలో మేము వీక్లీ మ్యాక్సిమం మంత్లీ 3 to 4 days అలా స్పెండ్ చేయడానికి చూస్తాము. కాకపోతే ఒక్కోసారి అలా వీలు పడదనమాట. ఇంకా ఉన్నంత వరకు అయితే మంచిగా స్పెండ్ చేయడానికి అయితే చూస్తాము. హస్బెండ్స్ కూడా మనల్ని మంచిగా అర్థం చేసుకొని మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తే మనం ఏదైనా చేయగలమండి. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లో పని వర్క్ చేసుకోవటం, పిల్లలు మేనేజ్ చేసుకోవటం ఇది ఎంత ఎలా అవుతుంది అని చెప్పి. కనిపించేది చేస్తున్నట్టు మనమే కనిపిస్తాం కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళ వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే అలా పెట్టేసి వెళ్ళిపోయాను, నాకు కాల్ వచ్చింది. ఇంకా తనే చూసి ఇంకా కావాల్సినవి అన్నీ వేస్తూ కుక్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే కాల్ ఉన్నప్పుడు ఇవన్నీ కుదరవు కదా, నేను ఇంకా వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని ప్రతి పనిలో కూడా ఇప్పుడనే కాదు, నార్మల్గా పిల్లల్ని చూసే విషయంలోనే ఏదైనా నేను ఒకటి కమిట్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా వర్క్ వస్తే తను వచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారనమాట. ఇక్కడ నేను కాల్ అయిపోయింది, వచ్చే వరకు చికెన్ కూడా మొత్తం కుక్ అయిపోయింది, పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ టేస్ట్కి తనకి ఇద్దామని చెప్పేసి పిలుస్తూ ఉన్నాను, తను ఏదో వర్క్లో ఉన్నారు. ఇంకా వచ్చి టేస్ట్ చూస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ఇక్కడ పప్పులో కూడా కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గిన్నెలు అనేవి ఎప్పటికప్పుడు కడుగుతానండి, అందుకే నాకు మెయిడ్తో అంత పనేం ఉండదు. ఇంకా ఇల్లు ఎప్పుడు సర్దుతూనే ఉంటాను టైం ఉన్నప్పుడల్లా. ఇంకా ప్రత్యేకంగా ఇంకా మెయిడ్ని పెట్టుకోవాలి అట్లేం లేదు. వీకెండ్స్లో అట్లా ఉన్నప్పుడు స్టవ్, కౌంటర్ టాప్, ఇంకా కొంచెం డీప్ క్లీన్ అలాంటివి చేసుకుంటూ ఉంటాను. దానిలో కూడా మా హస్బెండ్ పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే తనకి టేస్ట్ చూపించాను, అంత పర్ఫెక్ట్గా సరిపోయింది అని చెప్పారు. ఇంకా
లంచ్‌కైతే అన్నీ బయట హాల్‌లో కూర్చొని తిందామని జెప్పేసి అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఎప్పుడూ ఇలా కుదురుతుందని గాదు. కాకపోతే కుదిరినప్పుడల్లా ఈ టైంని మిస్ అవ్వద్దు అనుకుంటాము. ఇక్కడైతే ఇంకా కావాల్సినన్ని దగ్గర పెట్టుకొని ఇంకా మంచిగా కూర్చొని ఒక మూవీ చూస్తూ తిందామని అనుకున్నాము. కాకపోతే తనకి వేరే క్లయింట్ ఏదో వస్తారంట. హాఫ్ అన్ అవరే టైం ఉంది తినేసేయాలి అని చెప్పారనమాట. ఇంక అందుకే ఇంక మూవీ ఏం పెట్టుకోలేదు. ఇక్కడ అత్తయ్య మార్నింగ్ కాల్ చేశారు. పిల్లల్ని రెడీ చేసి పంపించే టైంలో మాట్లాడటం కుదరలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఆ కాల్ అయితే మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఈ వీక్ సెకండ్ సాటర్డే, సండే ఉంది కదా! మీకు వీకెండే కదా! పిల్లల్ని తీసుకొని రండి చూడాలనిపిస్తుందని చెప్పారు. ఇంకా మేము కూడా అదే డిస్కషన్‌లో ఉన్నాము. వెళ్దాము చాలేసేంది ఇంటికి వెళ్ళక అని చెప్పేసి. ఇంకా ఓకే అని చెప్పాము. ఇంక దానికోసం అని చెప్పి అన్ని వర్క్స్ మేనేజ్ చేసుకోవటము, అంటే ఇంకేమన్నా ఉన్నా తనకి పోస్ట్‌పోన్ చేసుకోవడం అలా. నాకైతే 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఉండదు. తనకి ఒకవేళ డిలే అయితే తనకేమన్నా వర్క్ మేనేజ్ ఎలా చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఫ్రైడే నైట్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ ప్లాన్ ఉంది వెళ్ళడానికి. ఇంకా నేను కూడా పర్సనల్ కేర్, ఐబ్రోస్, హెయిర్ కట్ ఇవి రెగ్యులర్గా కాకపోయినా ఇలా అకేషనల్గా కూడా చేయించుకుంటూ ఉంటాను. పర్సనల్ కేర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇవన్నీ ఎంత రెస్పాన్సిబుల్గా అలా చేస్తూ ఉంటామో మన మీద మనం కేర్ తీసుకోవడం కూడా అంతే. పెద్దగా ఏదో చేయించుకోని అవసరం లేదు. జస్ట్ ఐబ్రోస్, హెయిర్ కట్, లేకపోతే మంచి హెల్తీ ఫుడ్ తినటము, వాకింగ్ చేయటము, వెయిట్ లాస్ మీద కాన్సంట్రేషన్ ఇలాంటివి చేసినా కూడా మనకు ఒక మైల్ స్టోన్ లాగానే ఉంటుందన్నమాట అవన్నీ కూడా. ఇక్కడైతే పార్లర్‌కి వచ్చాము. అక్షిత బ్యూటీ సెలూన్ అని చెప్పి. అక్క అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైనా పార్లర్ టూరు, అక్కడున్న ఆఫర్స్ ఇవన్నీ చెప్తాను. ఇప్పుడైతే బోనాల ఆఫర్ ఉంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి నియర్ బై ఉన్న వాళ్ళైతే అక్కడికి విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే ఇంకా అక్క అన్నీ చెప్తా ఉంటారనమాట. పర్సనల్ కేర్ ఎలా తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఇవన్నీ చెప్తా ఉంటారు. అక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. తనేమో పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా అదే టైంలో వెళ్ళొచ్చు అని చెప్పేసి నన్ను పార్లర్‌లో దింపేసి వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పేసి అని చెప్పాను. ఇంకా పిల్లలైతే వచ్చారు. మేము కూడా ఇంటికి వచ్చి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఈరోజు కశ్వి ఏంటో నేనే హోంవర్క్ చేయించాలి, తనతోనే నేను ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంది. అందుకే కొంచెం వర్క్ చూసుకుంటూ దాన్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. మా వారికి లోపల వర్క్ అయిపోయింది. ఇంకా తను నేను వచ్చి చూసుకుంటాలే కొంతసేపు మేనేజ్ చేయన్నారు. ఇంకా దాన్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి ఇంకా కూర్చొని వాళ్ళ ఫాదర్ని అయితే పిలిచాను. ఇంక నేను వర్క్ చేసుకుంటూనే దాన్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. యుతి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. యుతి వచ్చినా కూడా కశ్వి ఇట్లేం అడగదు. యుతితోనే అన్నీ చెప్తూ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చి నేను చూసుకుంటానులే నువ్వు వర్క్ చేసుకో అని చెప్పారు. ఇంకా కాల్స్ ఏం లేవు, వర్కే కదా చూసుకొని చేస్తానులే అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికి అయితే చూస్తున్నాను. ఇలా ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ అలా ఉంటే లైఫ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా అయితూ ఉంటుందండి. ఎంత వర్క్ అయినా చేయగలుగుతాము. వర్కింగ్ ఉమెన్స్‌కి వాళ్ళెంత కష్టపడతారో ఇంట్లో ఫ్యామిలీ కూడా అంతే సపోర్టింగ్‌గా ఉంటుంది. కాకపోతే బయట కనిపించేది వాళ్ళు చేసే వర్క్ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్‌లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.